पोते का बोल है। यहोवा का धन्यवाद करो क्योंकि वह भला है और उसकी करुणा सदा की है। The Lord is my shepherd, I shall not want. Psalms 23:1. భయపడకూడదు, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. లూకా 12:7. ప్రతి మందిరమునకు వెంట వచ్చిన చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేస్తున్నాను. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య భావాలు చెప్పున నా అతిక్రమం తుడిచివేయము. నా దోషములు పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసైనవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞయించినప్పుడు నీవు నీతిమంతుని ఆగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడిగా ఆగుపడదువు. నేను పాపంలో పుట్టినవాడని, పాపంలో నా తల్లి నన్ను గర్భంగా ధరించును. నీవు అంతరంగంలో సత్యంను కోరుచున్నావు, అంతేకేమన్నా నాకు జ్ఞానంను తెలియజేయవాడవు. నేను పవిత్రుడైనట్లు హిస్సొప్పుతో నా పాపంను పరిహరింపుము, హిమం కంటే తెల్లగానున్నట్లు నన్ను నీవు కడుగుము. ఉత్సాహ సంతోషంలో నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపం నాకు విముకుడవు కమ్ము, నా దోషంలన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేసి నా అంతరంగంలో ఉన్న మనస్సుని నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, అప్పుడు సమ్మతి గల మనస్సుని నాకు దయచేయము. నూతనంగా పుట్టించుము, అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించును. పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించుము. నా నాలుక నీ స్తుతిని గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవా, నా నోరు నీ స్తుతులను ప్రచురింపజేయనట్లు నా పెదాలను తెరువుము. నీవు బలులు కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అది అర్పించదును. దహన బలులు నీకు ఇష్టమైనవి కాదు. విరిగిన మనస్సు విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయము. నీ కటాక్షం చెప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులు దహన బలులు సర్వాంగ హోమంలో నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠంపై గోడలను అర్పించెదరు. కీర్తనలు 51-52. యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. కీర్తన 34:8-9. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడుడు. తమ నోటి ఫలముల చేత మనుషుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులకు బలత్కారము చేత నశించుదు. తమ నోరును కాచుకొని వాడు తమను కాపాడుకొందును, ఊడుకొనగా మాట్లాడువాడు తమను నాశనము తెప్పించుకొందును. సామెతలు 13:1-2. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. Psalms 34:17-19. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నేను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అన్నిటికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను. కీర్తనలు 138:1-2. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద
స్తోత్రం 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 స్తోత్రం. దయగల రాజా మీకు స్తోత్రం ప్రభు. ఏసీయా నీకు స్తోత్రం అయ్యా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు స్తోత్రం. సంఘ దేవజనాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు చెప్పే వాక్యం మన హృదయం పలక మీద రాసుకునేందుకు సాయం తెచ్చండి. వారికి 10 అభిషేకంతో మీరు నింపండి తండ్రి, నీకు స్తోత్రం. ఏసీయా సంఘానికి ఎవరైతే రాలేకపోతున్నారో వారికి మీరే సంఘాన్ని నడిపించండి తండ్రి, నీకు స్తోత్రం. సండే స్కూల్ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు పాటలు పాడుచున్నారో, వాక్యం చెప్తున్నారో మీరే తోడు నీడే ఉండండి తండ్రి, నీకు స్తోత్రం. ఎవరైతే ఎగ్జామ్ రాయబోచున్నారో వారికి మీరే తోడు నీడే ఉండండి. వారి హస్తాలను బలపరచండి తండ్రి, నీకు స్తోత్రం. ఏసీయా వారికి మంచి జ్ఞానం దయచేయండి తండ్రి, ఆలోచన శక్తిని దయచేయండి తండ్రి, నీకు స్తోత్రం. ఏసీయా ఈ కొద్ది చిన్న ప్రార్థన తప్పులుంటే క్షమించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది నా పరమ తండ్రి. ఆమేన్.